హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన బలగం టీవీ స్టూడియోకి ఎవరు వచ్చారో తెలుసా? బద్మాషులు అంటే ఏమనుకోకుండా సుమా, బద్మాషుల సినిమా టీం వచ్చింది మనకి. అంటే బద్మాషులు అనగానే వాళ్ళకి పెద్ద బద్మాషులు ఏం కాదు, కానీ ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పిక్చర్తో మంచి సినిమా తీసిరు అన్నలు. హైదరాబాద్ నుంచి ఈరోజు ప్రమోషన్ కోసం సిరిసిల్ల జిల్లాకు వస్తే మన రిక్వెస్ట్ మేరకు మన బలగం టీవీ ఆఫీస్ కూడా వచ్చారు. వాళ్ళను అసలు బద్మాషులు సినిమా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, ఇంత సినీ ప్రపంచంలో వందల కోట్ల సినిమా తీసే ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఎందుకు నడుస్తాయి, ఏం ధైర్యంతో సినిమా తీసారు అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. మహేష్ అన్న, శంకర్ అన్న, సాగర్ గారు, అందరికీ సార్ ఒకటే నా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. బద్మాషులు అంటే సినిమా పేరే కొంచెం బూత్ లెక్క అనిపిస్తుంది. బూత్ అంటే కొట్టెతనం అనొచ్చు, ఇంకా బద్మాషి గారు రానొచ్చు. ఈ సినిమా పేరు ఆ టైటిలే వండర్ పెట్టిర్రు. అసలు ఈ సినిమా టైటిల్ పెట్టారు కారణం ఏంటండి? కారణం అంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ అట్లనే ఉంటుంది. ఇద్దరు మెయిన్ లీడ్లు పెట్టుకొని చేసిన కథ కాబట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మ నోటి నుంచి వచ్చిన వర్డ్ అనమాట. బేసిక్గా ప్రతి ఇంట్లో ఉంటారు బద్మాషులు, కాకపోతే అందరు బయటపడరు. సో మా అమ్మ మామూలుగా వాడుక భాషలో భాగంగా వాడుతుంటుంది అనమాట. నేను తమ్ముడు ఏదైనా చేస్తే ఇద్దరు బద్మాషులే అని అంటుంటుంది అనమాట. సో అప్పుడు కథ రాసిన తర్వాత ఏ టైటిల్ పెడతాంటే అమ్మ నుంచి వచ్చింది, ఇది క్యాచీగా ఉంది, బాగుంది అనేసి ఫ్రెండ్స్కి చెప్తే భలే ఉంది పెట్టేసేయి అని చెప్పారు. ఇక అప్పటి నుంచి అది ఫిక్స్ చేసి ఇంకా ఇప్పటివరకు తిరిగి ఆలోచించలేదు. మీకు ఎట్లా అనిపించింది? ఇంకోటి శంకర్ గారు, ఈ బద్మాషుల దానికి మళ్ళీ వీళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సాగర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బేసిక్గా ఇది న్యాచురల్గా చెప్పాల్సిన కథ అనమాట. రియలిస్టిక్గా సహజంగా మన ఊర్లో తిరిగే ఒక క్యారెక్టర్లు ఎలా ఉంటాయి అలానే చెప్పాలనుకున్నా. పెద్ద స్టార్లను హీరోలాగా పెట్టి చేస్తే ఈ సినిమా వర్కౌట్ అవ్వదు. సో అందుకోసము కొత్త ముఖాలు కావాలి, కానీ కెమెరా కొత్త కావద్దు. వానికి కెమెరా కొత్త ఉంటే అన్నీ ఏం నేర్పిస్తామో నేర్పించలేము. సో వీళ్ళు కూడా మరీ కొత్త కాదు సినిమా. ఈయన బలగం చేశాడు, కోర్టు చేశాడు, ఈయన ఈ నగరానికి ఏమైంది, కీడోకోలు, ఇలాంటి చాలా సినిమాలు చేశాడు. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే నా కథకు సహజ గుణం వస్తుంది. అందుకోసం పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు చాలా బాగా నటించారు. ఈయన మీ ప్రాంతం వాడే, సిరిసిల్ల వాడే, ఈయన మిర్యాల కూడా చాలా బాగా వచ్చింది సినిమా. నేనైతే 100% నమ్మకంగా చెప్తున్నా. చాలా అద్భుతంగా నటించారు వీళ్ళిద్దరు. మీరు చెప్పండి మహేష్ గారు, ఇంచుమించు 40 సినిమాలు నటించారు. ఈ బద్మాషులు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అసలు ఆ కథ కంటెంట్ ఏముంది అసలు? సరే రిలీజ్ ముందు చెప్తారో చెప్పరో కానీ అసలు ఎందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి? బద్మాషులు ఒప్పుకోవడానికి మెయిన్ కారణం కంటెంటేనండి. అంటే క్యారెక్టరైజేషన్ కానీ కంటెంట్ కానీ నాకు సార్ కథ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంటే సారు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఘోరంగా నవ్వుతుండే అనమాట. నేను అలా స్క్రిప్ట్ ఏదో మనకి సూట్ అయ్యేలాగానే ఉంది అని చెప్పేసి అని ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చే సిటీకి వచ్చినా కాబట్టి నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము సామాన్యులు ఒక 100-150 రూపాయలు టికెట్ పెట్టి కొని చూడాల్సినంత అంత ఏముంది అందులో? పెద్ద లడ్డు ఏమంటారు? కంటెంట్ ఏముంది? వాట్ ఈస్ అంటే ఇప్పుడు సినిమా అంటేనే వినోదం సార్, అందరికి తెలిసిందే. అంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కామెడీ అనేది యూనివర్సల్. ఎవరైనా ఇప్పుడు స్టార్స్ ఉన్న సినిమాకి పోయినా కామెడీ నవ్వుతారు, మళ్ళీ అలాంటి చిన్న యాక్టర్స్ వచ్చినా కూడా నవ్వుతారు. అల్టిమేట్గా వాళ్ళకి వినోదం కావాలి. వాళ్ళు నవ్వడానికి ఎవరు కామెడీ చేసినా, మేము కామెడీ చేసినా వాళ్ళు నవ్వుతారు. సో అందుకని దీంట్లో 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా ఉంటుంది, లైవ్లో చూసినట్టు ఉంటుంది. తెలంగాణ విలేజ్లో మన అత్తలు, మామలు, బావలు, బామ్మార్దులు, పిన్నులు, బాబాయిలు వీళ్ళందరూ కలిసి సరదాగా మన ఫ్రెండ్స్తో సరదాగా బావ మామని జోకులు వేసుకుంటూ ఉంటాం. తర్వాత ప్రతి ఊర్లో 2-3 బద్మాషులు ఉంటారు, వాళ్ళు చిల్లర పనులు చేస్తుంటారు. ఇక అలాంటి కథ ఇది. చాలా న్యాచురల్గా ఆ సిచ్యువేషన్లో కామెడీతో చాలా న్యాచురల్గా వచ్చింది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ సిగరెట్స్, ఆల్కహాల్ స్మోకింగ్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నవ్వుతూనే ఉంటారు నాన్ స్టాప్గా. ఎక్కడ కూడా దీంట్లో ఒక బూతులు కానీ, బాడీ షేమింగ్ కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, సెటైరికల్ పంచులు కానీ, ప్యారడీ కామెడీ ఏముండవు. ఇప్పుడు మీ ఇద్దరం కూడా హీరోలు ఏం కాదండి, మీలో ఒకలం. ఇప్పుడు మీలో బద్మాషులు ఉంటారు, ఆ బద్మాషులే సినిమా థియేటర్లో మేము సందడి చేస్తున్నాం అనుకోండి. అలాంటి క్యారెక్టర్స్ అనమాట ఈ సినిమాకి. ఆ క్యారెక్టర్స్ అవసరం మేము చేసాము. చాలా న్యాచురల్గా వచ్చింది క్యారెక్టర్. అందరూ కూడా డైరెక్టర్ గారు కూడా చాలా, అంటే ఆయన కథ రాసుకున్న విధానం కానీ, ఆయన మేకింగ్ చేసిన విధానం కానీ కూడా హిలేరియస్గా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు, ప్రేక్షకులకు ఇస్తున్నందుకు. June 6న మా సినిమా థియేటర్స్కి వస్తుందండి. ఆ థియేటర్ భాగంగానే ప్రచారం భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అయితే చాలా మనసుకు చాలా నచ్చింది.
థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల ప్రజలు, థ్యాంక్ యూ బాలు కాయత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సాగర్ కాక ఇట్లా నీ కథ ఆగు. నువ్వు బద్మాష్లలో నువ్వు బద్మాష్ అవునన్న బద్మాష్ని ఒప్పుకున్నా? అవును, సిరిసిల్ల బద్మాష్ని. శంకరన్న పెట్టిన పేరు పద్మాష్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? లేదు, నేను మామూలుగా బద్మాష్ పనులు చేసిన చిన్నప్పుడు? లేదు, చేయలేదన్న. కష్టపడ్డం పెరిగినాం తప్ప కష్టపడ్డం అంటారు కదా, అట్లా మనం ఒక పాలమ్మిన పూలమ్మిన లాగా ఇంకోటి సాగర్, అంటే అవునా, మహేష్ గారు 40 సినిమాలు చేసిన ఆయనకు హీరోగా అవకాశం వచ్చింది ఒక లెక్క. నువ్వు ఒక బలగంతోనే, అంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, ఒక బలగంతో ఒకటే సినిమాతోని ఇంత పెద్ద మహేష్ గారితో సమానంగా సెకండ్ హీరో అంత పెద్ద అవకాశం ఎట్లా ఫీల్ అవుతున్నావు అసలు? ఎందుకు ఇచ్చిండు మీకు అట్లా? ఎందుకు ఇచ్చిందంటే ఆడిషన్ పెట్టాడు మన డైరెక్టరు, పెడితే నేను అక్కడికి వెళ్ళి ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయినా. సో అది కూడా ఒక సీన్స్ ఇవ్వడం, ఇంకొక సీన్ చేయడం, ఇంకొక సీన్ చేయమనడం, అట్లా డిఫరెంట్ వేరియేషన్ అడిగాడు. నేను ఇస్తూ వెళ్ళాను. సో నాకు అది వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్గా నాకు ఈ బద్మాషుల మూవీలో నాకు ఫుల్ లెంత్ వచ్చిందంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంత తక్కువ పీరియడ్లో, ఇప్పుడు బలగం నుంచి చూసుకుంటే బద్మాషుల దాకా చాలా తక్కువ పీరియడ్లో నాకు ఈ అవకాశం దొరికింది. నిజంగా నాకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే నేను మనము ఈరోజు ఏదో వచ్చిందని చెప్పడం కాదు, అంటే నేను ప్రయత్నం ఒక్కటే చేయడం కాదు, దానికి మమ్మల్ని నమ్మిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మి మాకు ఒక అవకాశం ఇచ్చి, లేదు మీరు చేస్తే బాగుంటుంది, మనకు న్యాచురాలిటీ వస్తుంది అని చెప్పేసి అట్లా నమ్మి ఇచ్చిండ్రు. అది దానివల్ల నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టారు షూట్ సందర్భాన్ని. ఇబ్బంది అనేం కాదు, స్ట్రిక్ట్గానే ఉండేవాడు. సో దేని దానికి, ఎందుకంటే ఎక్కడనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇంటర్వ్యూయే అంటే నౌకరే కాబట్టి అక్కడ కూడా అంటే మేము యాక్టింగ్లో ఫన్ చేసుకునే వాళ్ళం, కానీ వర్క్ మాత్రం మంచిగా సిన్సియర్గా చాలా ఇంట్రెస్ట్గా, అంటే ఒకరికొకరు కో యాక్టర్ మహేష్ కూడా చాలా బాగా చేశాడు. అంటే తనతో పాటు ఒక కో ఆర్టిస్ట్గా నాకు కూడా ఏంటంటే ఇంకా చేయాలి, మనోడు ఒక సిచ్యువేషన్ సపోజ్ ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ చేసాడు, నేను ఇంకొక యాక్షన్, ఇట్లా చాలా ఎనర్జీగా స్పోర్టివ్గా చేసాం. చాలా బాగా వచ్చింది మూవీ. మీకు నచ్చిన ఒక సాంగ్ ఏముందండి అందులో? లోకం మారిందా మనిషి యాస మారిందా, హై లోకం మారిందా మనిషి యాస మారిందా, కాలం మారిందా నీ తలరాతను మార్చిందా, కాలం మారిందా నీ తలరాతను మార్చిందా, పైసలున్నా లేకపోయినా మనుషులంతా మంచోళ్ళే కానీ, పైసలున్నా లేకపోయినా మనుషులంతా మంచోళ్ళే కానీ, అంటే అలా బుద్ధి వంకరగా ఉండదు. సో నాకు అంత పెద్ద సింగర్ కాదు. పాటలు ఎవరు రాశారు? శంకర్ గారు ఎవరు రాశారు? ఇప్పుడు వాడిన సాంగ్ నేనే రాశాను. మీరే రాశారా? డైరెక్టర్ మీరే, రచయిత మీరే, పాటలు పాడడం పాడారు ఇందులో? లేదు పాడలేదు. ఆ ప్రయోగం చేయలేదు. అంటే నేను సాంగ్ యాక్సిడెంటల్గా రాశాను, వాంటెడ్గా రాయలేదు. వేరే వాళ్ళు ఎవరు కరెక్ట్ మా మీటర్లోకి రాయట్లేదు ఏందని దాంట్లో మా మ్యూజిక్ డైరెక్టర్ నాకే ఛాయిస్ ఇచ్చాడు అనమాట. సో అట్లా ఆయనకి నచ్చడం పెట్టడం 2 సాంగ్స్ రాశాను. ఒక సాంగ్ ఆయనే రాశాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఫస్ట్ పిక్చర్ సార్? ఇంతకుముందు ఫస్ట్ పిక్చర్ ఇది. నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత ఈ సినిమా చేసిన అనమాట. ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి వచ్చారు డైరెక్టర్గా. మహేష్ నల్గొండ జిల్లా అని నాకు తెలిసింది. మహేష్ గారు జిల్లా ఫీలింగ్ అని పెట్టుకున్నారా? లేదు పాపం అట్లేం లేదు. అసలు ఆయన నా సినిమా వచ్చేంత వరకు ఆయన ఎవరు కూడా తెలియదు అట్లా. మామూలుగా ఈయన 30 సినిమాలు చేశారంటారు, కానీ నా సినిమాకి ఆడిషన్ ద్వారానే సెలెక్ట్ అయ్యింది. 100% ఆడిషన్ చేసి వర్క్ షాప్ చేసి 15 to 20 days అందరూ టీమ్, అందరూ 41 members ఉంటారు యాక్టర్స్. అందరు చాలా బాగా న్యాచురల్. ప్రతి ఒక్క యాక్టర్ మా కాంబినేషన్లో వచ్చే లేడీస్ కానీ చిన్న యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు మా కాంబినేషన్ 20 to 25 days వర్క్ షాప్ చేసి ప్రాపర్గా మొత్తం సెటప్ అయిన తర్వాత అప్పుడు సెట్స్కి వెళ్ళినాడు. అంటే ఇప్పుడు సార్ దీంట్లో మీరు సినిమా చూస్తే స్క్రిప్టెడ్ లాగా ఉండదు సార్. ఇప్పుడు సిరిసిల్లలో అందరూ ఒక 2-3 ఇప్పుడు 2 బద్మాషులు, తర్వాత ఇంకో వేరే అందరు బద్మాషులు కలిసి పర్ఫార్మెన్స్ కామెడీ చేస్తుంటే కెమెరా పెట్టుకొని పోయి తీసి వచ్చి ఎడిట్ చేసి సినిమా రిలీజ్ చేసినట్టు ఉంటుంది. అంత న్యాచురల్గా ఉంటుంది సార్. అంటే చూడండి, అంటే ఎంత వర్క్షాప్ చేసి డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే కానీ ఆ రాసుకున్న విధానం కానీ ఎంత పర్ఫెక్ట్ ఉంటే కానీ అంత న్యాచురల్గా అనిపిస్తారు క్యారెక్టర్. ఇప్పుడు వేరే కమర్షియల్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు కామెడీ మనకు కొంచెం హార్డ్ అనిపిస్తుంటుంది, కామెడీ చేసిన యాక్షన్ రియాక్షన్ ఇట్లా రకరకాలుగా మనకు అనిపిస్తుంది. ఇలా మీకు ఎక్కడ కూడా సిచ్యువేషన్ కామెడీ సార్. అంటే మన బయట జరిగే సన్నివేశాలు ఇప్పుడు ప్రతిరోజు మన లైవ్లో చూస్తున్న క్యారెక్టర్సే. ఇక్కడ కొత్తగా వీలేదు కథ
కథ తీసుకొచ్చి కామెడీ క్రియేట్ చేసి పెట్టినట్టు ఉండదు సార్. త్రూఅవుట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అరే ఈడేంద్ర మనం పోషగాల లెక్కనే చేసిండు, ఈడేంద్ర మనం బాల్యాల లెక్కనే చేసిండు, అరే ఈ మీడియా ఇది అచ్చం మన బాలయ్య లెక్కనే ఉండరు, అచ్చం మన లింగయ్య లెక్కనే ఉండరా, మీరు మనం చూడలేదు ఇది అట్నే చేస్తారు మన గల్లీలా అని ప్రతి ఒక్క క్యారెక్టర్ రిలేట్ అవుతుంది సార్. లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ దగ్గర నుంచి గౌడన్నలు ఉంటారు అందులో, చాలా ఫన్. మనం పొద్దున్న లేస్తే మనం గౌడన్నల దగ్గర కళ్ళు తాగుతుంటాం, అలాంటి సీన్లు ఉంటాయి. చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది సార్. ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, నిజంగా ఖచ్చితంగా మా డైరెక్టర్ గారికి ఈ ప్రశ్న అడగొచ్చు అడగరా. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సిరివెన్నెల సినిమాతోనే పరిచయం అయింది పేరింటి గురించి. వేణు గారికి మొదటి సినిమా బలగం సినిమా, బలగం వేణు అంట. పుష్కునేది బలగం అంతా హిట్ అయింది అనుకోండి. బద్మాష్ శంకర్ అంటే మీరు ఫీల్ గారండి? నేను అస్సలు ఫీల్ గాను, ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని అనడం వలన ఆ టైటిల్ పెట్టాను. వందే మాత్రం శ్రీనివాస్ గారు కూడా వందే మాత్రం శ్రీనివాస్. సో మా అమ్మ అట్లా అన్న వాడుక భాషలో బాగా అనడం వల్లనే సినిమా టైటిల్ సినిమా కాబట్టి అస్సలు ఇబ్బంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాకు మొదటి సినిమా నా బేబీ లాంటిది. సినిమా పేరు ఒంటి పేరు ఏంటంటే అది అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా మంది ఒంటి పేరు కన్నా అంటే సినిమా పేరుతో కనెక్ట్ అయ్యింది, చాలా మంది సక్సెస్ అయ్యారు. సో డెఫినెట్గా అలా వస్తే ఇంకా మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. బద్మాషులు విద్యాసాగర్ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నీకు రాదులే బలగం సాగరే అంటారు, విద్యాసాగర్ అంటారు, ఏదొచ్చినా సంతోషం. హ్యాపీ. మీ సినిమాని ఎందుకు చూడాలి జనం, ఎందుకు చూడాలి అసలు? ఎందుకు చూడాలంటే ఇప్పుడు సమ్మర్ అందరు హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. కొందరు ఇప్పుడు వర్క్ బిజీలో మీరు ఈ ఫ్యామిలీతో చూడొచ్చు మీ పిక్చర్ అసలు ఫ్యామిలీతో అదే చెప్పబోతున్నా. సో వర్క్ బిజీలో ఉంటారు మీరు. ఇప్పుడు మీ అబ్బాయి ఇక్కడనే తిరుగుతూ ఉన్నాడు, మీ వర్క్తో పాటు ఆయన కూడా షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకు పల్లెటూరుకి వెళ్ళాలి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికో తాతయ్య వాళ్ళ ఊరికో వెళ్ళాలని ఉంటుంది. మీరు బిజీ ఉండి తీసుకోలేకపోతారో లేకపోతే పంపేయలేకపోతారు. మా సినిమా తీసుకోతే 2 గంటలు అలా తాతయ్య ఊరికో అమ్మమ్మ ఊరికో వెళ్ళి వాళ్ళ మామలు పిన్నిలు ఆ ఊర్లో ఉండే వాళ్ళని పలకరించి కొంచెం నవ్వుకుంటారు. 2 గంటలు అలా పలకరించి నవ్వుకునేటానికి మా సినిమాకి వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు వెళ్ళి చూడవచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవు, బూతులు ఉండవు, ఏమి న్యాచురల్ కామెడీ ఉంటుంది, మంచి సందేశం ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది, అన్నీ కలగలిపిన సినిమానే బద్మాషులు. సో ఇందుకోసం చూడాలి మా సినిమా. ఇంకోటి శంకర్ గారు, మీ ట్రైలర్ చూశారు, వీళ్ళిద్దరు దొంగతనానికి పోయి ఆ వస్తువు మరి దొంగకి అమ్మి అంటే అది ఎందుకు వచ్చింది ఐడియా? బేసిక్గా బద్మాషులు అనేది ఇప్పుడు మామూలుగా ఒకడు ఒక దొంగ యాక్చువల్గా దొంగ ఏం చేస్తే దాని దొంగతనం చేసి ఓనుకు అమ్మి పోతే అని దొంగ అంటారు. వీళ్ళు బద్మాషులు కదా, వీళ్ళకి ఎక్స్ట్రీమ్లో చూపించాలి. సో వీళ్ళు బద్మాషితనం ప్రతి దాంట్లో చూపించే ప్రయత్నంలోనే ఎట్రాయాలన్న సినిమా చూస్తాం. థ్యాంక్ యూ అండి. మీ సినిమా విజయవంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవి గారు, మీరు కూడా బలగం పనిచేసారు, ఇద్దరు థియేటర్ వచ్చారు సిరిసిల్ల నుంచి. మీ సినిమాకు మీరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు? సినిమా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ప్రతి ఒక్క సినిమా చూస్తున్నారు. కాబట్టి సినిమా దమ్ము ఉంటే ఆల్మోస్ట్ సినిమా హిట్టే. ఈ మధ్యకాలంలో మనకు బాక్సర్ మీద వచ్చిన సినిమాలు మొత్తం హిట్ అయినాయి. కాబట్టి బద్మాష్ కూడా ఆ కోవకు చెందుతుందని నేను కంపల్సరీ ఆశిస్తున్నాను. ఇంకోటి వెంకయ్య గారు 46 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. 46 ఇయర్స్లో నటరాజ్ థియేటర్ మేనేజర్ ఒకటే ప్లేస్లో పనిచేస్తారు. మీరు వెంకయ్య గారు, మీరు చెప్పండి, మీరు ఈ సినిమాకి ఎట్లా సపోర్ట్ చేయగలుగుతారు? మీరు బలగం కూడా దగ్గర 40 లక్షల బిజినెస్ చేశారు ఇక్కడ. ఈ సినిమా ఒకవేళ మీ థియేటర్లు పడితే ఎలాంటి సహకారం అందించగలుగుతారు? ఫుల్ పబ్లిసిటీ, ప్రేక్షకులు రావడానికి కూడా ఫుల్ ఫోర్స్తో ఆవిడే ముందుకు వచ్చేటట్టు తయారు చేసి బద్మాసాలు ఎక్కడున్నా సరే అట్టకు వచ్చే థియేటర్లో వచ్చేటట్టు కూడా తయారు చేయగలని నేను చెప్తాను ఈ బద్మాసాలకి. థ్యాంక్ యూ అండి. మీరు అంటే ఒక సినిమా తీస్తే ఎంత కష్టమో నేను కూడా బలగం సినిమాకు పనిచేసిన కాబట్టి చెప్తున్నా. ప్రేక్షక దేవుళ్ళకి చిన్న సినిమాలు బతికించాలి మనం అసలు. ఎందుకంటే కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు వేసే సినిమా అంటే ఒక టాలెంట్ అనేది బలగం సినిమాతో 2, 3, 4 కోట్లతో కూడా మనం జనాలకి అట్రాక్ట్ చేయగలం, ప్రతి పల్లె గుండెను కదిలించగలం. బద్మాషులు కూడా చిన్న సినిమా 2 కోట్లు 3 కోట్లు బడ్జెట్తో తీసినా కూడా ఒక్కొక్కసారి థియేటర్లు దొరకవు, ఓటీటీలో వస్తుంది. ఒక సినిమా ఫెయిల్ అయితే ఒక లైఫ్ పోతుంది. ఎందుకు ఒక ప్రొడ్యూసర్, ఒక పెట్టుబడి, ఇంతమంది కళాకారులు బతుకుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకు మీరు సపోర్ట్ చేయాలి. ప్రేక్షక దేవులు కూడా ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే గంత పేరు పెట్టి కూడా ఇంత కష్టపడుతున్నారంటే అందులో ఏదో ఒకటి నాకు కూడా స్టోరీ మొత్తం తెలియదు, సంథింగ్ ఈజ్ ఏదో గుడ్ మంచి మెసేజ్ ఉంది అనిపిస్తుందా? మళ్ళీ నేను ప్రమోషన్ చేస్తాను, నా పరువు తీయరు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా బలంగా చెప్తున్నాను, మన బలగము కుటుంబాన్ని కలిపింది. ఈ మా
కుటుంబంతో వస్తే హ్యాపీగా నవ్వుకుంటాం, ఆయుష్ పెరుగుతుందా? ఆయుష్ పెరుగుతుంది తప్ప నవ్వు కడుపు చెక్కలైపోతుంది. ఎందుకంటే అంత ఈజీగా మేము అంత కంటెంట్ లేకుండా మేము కూడా నవ్వించకపోతే మరి చెప్పట్లేదు. డబ్బులు వాపస్ ఇస్తారా? కంపల్సరీ ఇస్తాము, కంపల్సరీ ఇస్తాం. మీకు ఇంకో ఛాలెంజ్ అట్లా కాదు. ఇగో మేము మా ఛాలెంజ్ మేము డబ్బులు రిటర్న్ ఇవ్వము. చెప్పేదేనండి, 150 రూపాయలు పెట్టి మేము మా సినిమాకి వస్తాయి. మీరు సినిమా చూసిన తర్వాత ఇది 150 కాదండి 250 ఇచ్చినా తక్కువ లేదని అనుకుంటారు, మనసులో అనుకుంటారు, బయటకు అనరు. ఎందుకంటే మళ్ళీ 100 పోతాయి కదా, మనసులో మాత్రం అనుకుంటారు. ఈ గ్యారంటీ మాత్రం చెప్పగలుగుతాను, 100% అనుకుంటారు ఈ మాట. థ్యాంక్ యూ అండి. జూన్ 6 నాడు బద్మాషులు అనే సినిమా అన్ని థియేటర్లలో రాబోతుంది. ఖచ్చితంగా చూసి అందరిని ఆశీర్వదించి, ముఖ్యంగా సాగర్ మా సిరిసిల్ల ముద్దుబిడ్డ, సిరిసిల్ల వేనన్న తర్వాత మళ్ళీ ఒక రెండో ఆనిముత్యం హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పోతుంది. మీరు కూడా ఖచ్చితంగా కష్టపడండి సాగర్, మా అందరి సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా శంకర్ అన్న సొంటలు వదిలిపెట్టకండి, ఎందుకంటే నీ మీద నమ్మకంతో మొట్టమొదటి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మా సిరిసిల్ల ప్రాంతవాసికి కూడా, మా ప్రాంతవాసికి ఇంత అవకాశం ఇచ్చినందుకు మహేష్ అన్న, ఇంకా మీరు అద్భుతమైన సినిమాలు తీయాలి. థ్యాంక్స్ అండి. ఇక్కడ సిరిసిల్లకి వచ్చాము మేము ప్రమోషనల్లో భాగంగా. ఇక్కడ ఆతిథ్యం చూసాను, నేనైతే సర్ప్రైజ్ అయినా. నేను నిజంగా ఊహించలేదండి మీరు ఇంత హోమ్లీగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ. బాలు కైతి గారికి అయితే ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ, మహేందర్ అన్న గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమా జూన్ 6కి వస్తుంది థియేటర్లో. తప్పకుండా వచ్చి 2 గంటలు మీరు నవ్వుకొని వెళ్ళిపోండి. అంత సరదాగా ఉండే ఒక సినిమా. సో జూన్ 6th డోంట్ మిస్. మీ డబ్బులు 150 రూపాయలు వేస్ట్ అయినది అన్నమాట మీ మనసులో ఏమాత్రం కలగదు. ఇది 100% చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి. కానీ ఇలా నటీనటులు వచ్చేవారు కూడా సుధాకర్ రెడ్డి గారు, బలగంలో మెయిన్ క్యారెక్టర్ చేసిన సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు కూడా మంచి ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా మేము అల్లరిస్తుందని కోరుకుంటూ, మా కళాకారులు సిరిసిల్ల కళాకారులు వచ్చారు. మీ యూనిట్ 7 కలవచ్చా? ఇందులో కలవచ్చా? దేవయ్య గారు, సిరిసిల్ల కళాకారులు ఆకునూరు దేవన్న, అశోక్ గారు, సంజీవ్ గారు వచ్చారు. ఇంతకుముందు మనం బద్మాష్ సినిమాలకు ప్రమోషన్ కూడా ఇంతకుముందు ఒకటికి వచ్చారు. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు దేవన్న. శంకర్ సార్ ఏమడుగుతున్నావు? చేగూరి శంకర్ నిర్మాత, డైరెక్టర్ గారు. వాస్తవానికి నెక్స్ట్ సినిమా తీయకపోతే ఏమడుగుతున్నావు? నెక్స్ట్ సినిమానా తీస్తే నేనా అసారా సార్ తీస్తే అవకాశం అడుగుతున్నావా లేదా? మళ్ళీ పక్కా నాకు పాటకో మాటకో వాయిస్ ఓవర్ కన్నా, లేకపోతే పాటకిచ్చిన సంబరపడతా. లేదు అది కాదా ఇలా నటించు అంటే జీవిస్తా, నటించుడు కాదు. శంకర్ సార్ కోరిక మేరకు మంచి పాట పాడి, అందులో నీ టాలెంట్ చూసి బద్మాష్ మధ్యలో రావాలి, ఏదైనా ఒక పాట పాడి. యా ఎస్, నా పాట, నా యొక్క ఓన్ పాట పాడుతూ పాడు. బద్మాషి గురించి, బద్మాష్ మెయిన్స్ నౌ అప్పుడే చెప్పిన నేను, అద్భుతం అది. యా బద్మాషులు ఇద్దరున్నారు బద్మాషులు. యా బద్మాషులు అంటే భూత పదమా మంచి పదమా? బద్మాషులు మెయిన్స్ అంటే ఏ రంగంలో, ఇంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ చిలిపి చేష్టలు చేస్తే, అంతే. చిలిపి చేష్టలు చేస్తే బద్మాషులు రా వీళ్ళు, బద్మాషులు రా అంటారు. దాన్ని పెద్ద బూతుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిలిపి చేష్టలు ఒకటి, మంచి మంచి వాళ్ళందరూ నవ్విపించడానికే చేస్తారు. బద్మాషులు అంటే భూత పదం బద్మాషులు అంటారు పక్కా. ప్రమోషన్ చేయాలి. వాస్తవం ఇది, వాస్తవం మిత్రమా, మోసం చేయలేదు. వాస్తవం మిత్రమా. బలగం నుంచి ఇంత బంధాన్ని కలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ బలగం సినిమా ఎట్లయితే ఇట్టు ఈ ఊరు ఎట్లయిందో, ఈ బద్మాసులు మెయిన్స్ బహుదూరపు బాటసారులు. అంటే ప్రేమను పంచేవాళ్ళు, ఆనందాన్ని అందించేవాళ్ళు, నవ్వుల కేరింతలను పులకింపజేసేవా మా డైరెక్టర్ గారు, మరి శంకర్ చేగూరి గారికి, అదేవిధంగా మహేష్ మా యొక్క మిత్రుడు, మా సిరిసిల్ల ముద్దుబిడ్డ. అదొక ఆనిముత్యం. సిరిసిల్ల అది చేనేత వస్త్రాల మధ్యలో వెలిగినటువంటి పూదోట. కాబట్టి మా మిత్రుడు సాగరు, మేము బలగంలో నటించినావా లేదా? మీరు అన్న సినిమా చూసిరా లేదా? అచ్చా, మీరు కూడా చిన్న పాత్ర వేసారు కదా అలా. మర్చిపోయాను థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాడుతావు ఎస్, వాళ్ళు వాడు చెప్పగలుగుతావా? చాలా అద్భుతం. పేరులోనే ఒక అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్ ఉన్నది. అందరి మనసుల్లో చేరేటట్టు, అందరి హృదయాలను తాకేటట్టు, వాస్తవానికి ఆ పేరులోనే అద్భుతం. పండితు నుంచి పామరుని దాకా ఈ బద్మాషులు అనగానే అబ్బాయి ఇదేదో ఉన్నదిరా, ఇంట్లో ఏమో చూడాలి,
ఇది అద్భుతమే కదా అని చెప్పి ఆలోచింపజేసేటువంటి టైటిల్ అది బద్మాషులు. బద్మాషుల మీన్స్ నేను ఫస్టే చెప్పినట్టు అద్భుతం అది. అంటే ఎన్నుకునే విధానం అద్భుతం. బలగం ఏ విధంగా హిట్ అయిందో మీ యొక్క సినిమా కూడా ఆ విధంగా హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ సినిమాలో నాకు ఒక పాత్రనో గాత్రమో లేకపోతే వాయిస్ ఓవరో నచ్చితే మీకు నచ్చితే లేకపోతే కలుసుకుందాం మధ్య మధ్యలో. ఓకే, నా పాట ఇప్పుడు అంటే జానపదం పడమంటారు కానీ వాస్తవానికి బద్మాషుల గురించి ఒక చిన్న స్నేహం. ఇంతమంది కలిసి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకుపోయినటువంటి శంకర్ చేగూరి గారికి, మహేష్ మా సాగర్ డైరెక్టర్, చేగూరి నిర్మాత అండ్ డైరెక్టర్ గారికి, అందులో నటీనటులు ముఖ్య పాత్రధారులు మహేష్ అండ్ సాగర్ గారికి నా కళాభివందనాలు తెలియజేస్తూ, కలిసిమెలిసి ఉంటే ఐకమత్యంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి మీ యొక్క ట్రూపు, మీ యొక్క బృందం రానున్న కాలంలో పూట అద్భుతాలు సృష్టించాలి. బృందం మారినా కానీ, ఒకవేళ సినిమా వైజ్గా బృందం మారినా కానీ అద్భుతాలు సృష్టించినటువంటి కథలను ఎన్నుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుతూ ఒక పల్లవి వాడతా. 2-3 పల్లెలు వాడతాడు. అంతేనా? 2-3 ప్రపంచ జ్ఞానం లోపట ఒక్కటి విషయం గురించి చెప్పినప్పుడు ఒక పల్లవి చరణం మాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. చేయి చేయి కలిపిరారా చెలిమి చేయగా కదలిరారా, చేయి చేయి కలిపిరారా చెలిమి చేయగా కదలిరారా. గుండెను రాసుకుంటూ దండిగాను కదలిరారా, గుండెను రాసుకుంటూ దండిగాను కదలిరారా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా. వాస్తవమే కదా బాలు గారు? సంజీవ్ గారు మంచి పాట తొందరగా. రాయ రాయ మరదలా రాయనా మరదల నారంబా లాంటి మరదలా, రాయ రాయ మరదలా రాయనా మరదల నారంబా లాంటి మరదల, రాయ రాయ మరదలా మా అన్న లగ్గములా నిన్ను చూసి మరదల, నీ అందము చూసి నేను మోజు పడితి మరదల, అందము చూసి నేను మోజు పడితి మరదల, అందము చూసి నేను మోజు పడితి మరలు వెళ్ళికొచ్చి మాట కలుపుతుంటే మరదల, మాట వినకుండా పిల్ల జారుకుంటివే మరదల, మాట వినకుండా పిల్ల జారుకుంటివే మరదల, మాట వినకుండా పిల్ల జారుకుంటివే మరదల. నీ సోకు షాకులు చూసి చక్కరొచ్చే మరదల, నీ అసంటి పిల్ల నేడ చూడలేద మరదల, రాయ 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 మరదల, రాయనా మరదల నారంబ లాంటి మరదల, రాయ రాయ మరదల. అయితే బాలుగారు బద్మాషుల యొక్క ప్రమోషన్ వాస్తవానికి ఇది ప్రమోషన్ అనే కన్నా ముందుగాల సక్సెస్ మీట్ లెక్క జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో పూట వాస్తవానికి మా శంకర్ చేగూరి గారు, అదేవిధంగా మా సాగర్ మిత్రుడు మా మహేష్ గారు ప్రధాన పాత్రల్లో పోషించారు వాళ్ళిద్దరు. మరి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చేగూరి శంకర్ గారికి, అదేవిధంగా ఈ సినిమా అద్భుతంగా అంటే అద్భుతం మీన్స్ అంటే సమస్త ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుందని చెప్పి నమ్ముతూ అద్భుతంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవానికి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి తీస్తారు, అది కాదు ఆత్మను దోసుకునే సినిమా తీసే గొప్పది. అందుకొరకే ఆత్మను దోసుకొని ఆత్మను ఆనందింపజేసేటువంటి సినిమా బద్మాషులు అనే టైటిల్తో ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క బృందానికి ఆకనూరు దేవయ్య సింగర్గా
వయసులో పెద్దవాడిని కాబట్టి అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. శంకరన్న మీద ఒకటి మంచి ఆస్కార్ ఇది ఒకటి బద్మాషులు తీసిన నల్లగొండ చేకూరి. అది ఉద్యమాల గడ్డ, ఊపిరుదిన గడ్డ, అది ఉద్యమాల గడ్డ, మా నల్లగొండ జిల్లా. వీరులు సూరులు ఉద్యమకారులు పుట్టిన జిల్లా, వీరులు సూరులు ఉద్యమకారులు పుట్టిన జిల్లా. అది నల్లగొండ జిల్లా, అది నల్లగొండ జిల్లా, నల్లగొండ జిల్లా, అది నల్లగొండ జిల్లా. మల్లు స్వరాజ్యం పుట్టిన జిల్లా, ఉద్యమాలకు పుట్టిన ఇల్లు, ఉద్యమాలకు పుట్టిన ఇల్లు, ఉద్యమాలకు పుట్టిన జిల్లా. ఆ రోజు వీరన్న కూడా అక్కడనే పుట్టిండన్నా, అక్కడనే పుట్టిండన్నా, అక్కడనే పుట్టిండన్నా. బడుగు బలహీన వర్గాల బంధాలను ఆ కష్టాలను తీర్చగా వెలిగిన జిల్లా నల్లగొండ, చీకట్లను తొలగించే జిల్లా నల్లగొండ జిల్లా. మా చేగూరి, మా చేగూరి, మా చేగూరి శంకరన్న పుట్టిన జిల్లా నల్లగొండ జిల్లా. ఇది ఉద్యమాల జిల్లా, మన నల్లగొండ జిల్లా, ఇది ఉద్యమాల జిల్లా. సినిమాలే కాకుండా సినిమా తీసుకుంటే ఇంకా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క కథల్ని, వాళ్ళ యొక్క ఎతల్ని ఈ బద్మాషులు ఒక నవ్వు, ఎప్పుడైతే జీవితంలో కావాల్సింది నవ్వు, ఆనందం, ఆప్యాయత, అనురాగం, ఫస్ట్ ప్రేమ, దీంతో ముందుకు వచ్చారు కాబట్టి చాలా అద్భుతమైన ట్యాగ్ తోటి బద్మాషులు తీసిరు. రానున్న కాలంలో పూట బడుగు బలహీన వర్గాల దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమాలపై మంచి హృదయానికి కత్తుకున్నటువంటి సినిమాలు తీసి అద్భుతమైన పేరు తెచ్చుకోవాలని చెప్పి బద్మాషుల టీంకి, అదేవిధంగా డైరెక్టర్ షేగూర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి బలగం టీవీకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి బలగం టీవీ. ఎందుకో నేను బాల దగ్గరికి మేము రోజు కలుసుకుంటాం కానీ వీళ్ళు ఎందుకో అనుకోకుండా వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్లో మళ్ళా ఇక్కడ స్టూడియోలో రావడం చాలా ఆనందం కలిగిస్తుంది. బద్మాషుల టీం బద్మాషుల సినిమాను ఒక బంధాలు, ప్రేమ అనుబంధాలతోటి చూసి ఈ సినిమాను ముందుకు నడిపిస్తారని చెప్పి ప్రేక్షక దేవుళ్ళని, ప్రేక్షక మహాశైలిని ఒక ఆకునూరు దేవయ్య సింగర్గా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ దేవన్న, ధన్యవాదాలండి. ఇంత టైం బద్మాషుల సినిమా టీం మాకు టైం ఇచ్చిన ధన్యవాదాలన్న. ఈ సినిమా సక్సెస్ చేయవలసిందిగా ప్రేక్షక దేవులను కోరుతూ మళ్ళీ రిలీజ్ అయినా కూడా మన థియేటర్ విజిట్లు కూడా మళ్ళీ సిరిసిల్లకు రప్పించే ప్రయత్నం చేద్దాం. ఈ టీంని మొత్తం అప్పుడు అందరూ ఆర్టిస్టులు రావాలని తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. మా బలగం అందరికీ తప్పకుండా ఈ సినిమాకి వాళ్ళ కష్టపడి చేసారు కాబట్టి తప్పకుండా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బలగం టీవీ, బాలు కాయిత్, సిరిసిల్ల.